ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఊళ్ళో పోయి చీనే కూర్చున్నావా అనే అన్న కూర వండినావా? ఏమైంది? ఆ చిన్నమ్మన్న మాటలను తలుచుకుంటా బాధపడుతున్నావా అని భవాని? ఏ చిన్నమ్మ ఏం మాటలు అన్నది? నేను వట్టినే కూర్చున్నా తలకాయ నొత్తుందని. మందన్న మాటలకు మనసులకు అంత బాధ పెట్టుకొని ఎందుకే నాతో అబద్ధం ఆడుతున్నావు? నీ కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది నీ మనసులో ఎంత బాధ ఉందో. నువ్వేమంటున్నావో నాకేం అర్థమైతలేదు. నువ్వు ఊళ్ళో పోగా చిన్నమ్మ నీతో నన్న మాటలన్నీ నేను నిన్ననే భవాని. భవాని ఆడబిడ్డకు పెళ్ళి 6 నెలలు అవుతుంది, ఇంకా నన్ను మంచి ముచ్చట చెప్తలేవు కదా? ఎప్పుడు ఏదో ఒక బాధ ఉండనే ఉండే, ఇక మంచి ముచ్చట ఏది చెప్పేటట్టున్నా. ఆడబిడ్డ పెళ్లి కాకముందుకు చిన్నీళ్ళని మెదడు ఎట్లా అనుకుంటుంది, ఇప్పుడేమైందే? నీతోటి పిల్లలందరూ పిల్లల కంటే ఇంత ఇంత పిల్లల ఎర్రు. లోకం మీద మీకే ఉన్నాయా బాధలు? ఎవరికి లేవా? పిల్లలు ఉంటేనే లక్ష్మి ఇంటికి, ఆడంటే మగబాయిగాడు, ఆయనకేం తెలియదు. నువ్వు చెప్పుకోవా? ఆడబిడ్డ పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయింది, నీ బతుకెట్లనే? ఏ వయసులో జరిగేదో ఆ వయసులో కావాలి. వయసు అయిపోయినాక పిల్లలు అయితే ఏమక్కరా కాకే ఏమక్కరా? వయసునాడు సంపాదించిన ధనం అన్నీ ఉండాలి, వయసునాడు సంపాదించిన పిల్లలన్నీ ఉండాలి. ఆలోచించుకో. మన ఇంటి పరిస్థితులు వాళ్ళకేం తెలుస్తాయి? ఆ అత్తమ్మ అన్న మాటలకు నేనేం బాధపడతలేను, నేను మంచిగానే ఉన్నా. చిన్నమ్మన్న మాటలకు దూరంగా ఉండిన నా మనసు ఎంతో బాధపడ్డది. ముఖం పట్టుకొని నీతో మాట్లాడింది, నీ మనసు ఎంత బాధపడ్డదో నాకు తెలియదు అనుభవాన్ని. ఎవరేమన్నా నేనేం పట్టించుకోను, కాకపోతే తొవ్వంటి పోయేదాన్ని పిలిచి మంది ముందట అడిగేసరికి ఎందుకో మంచిగా అనిపించలేదు. ఇన్ని రోజులు చెల్లె పెళ్లి కావాలనుకున్నాం, ఓ అయ్యే చేతిలో పెట్టాలనుకున్నాం. ఇప్పుడు చెల్లె పెళ్ళి అయింది, మనకి ఏం బాధ లేదే. అందరి నోళ్ళు ముంచుతా, నిన్ను మంచిగా చూసుకుంటా. సరే నువ్వు పోయి కాలేజీలో అడగచ్చుకపో, నేను పోయి అన్నం అంతా. చెల్లె మంచిగా ఉన్నావారా? బాగా మంచిగా ఉన్నారా? దా బావా. భవాని భవాని ఏం చేస్తాడవే? చెల్లె బాగా వచ్చిలే. ఆడబిడ్డ గారు ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చేది, ఇవాళ ఎందుకు ఫోన్ చేయకుండా నచ్చినావు? అంటే మీ అన్నకు ఫోన్ చేసి నాకు చెప్పకుండా వచ్చినావా? లేదు వదినా, అన్నకు కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ చేయలేదా? అన్న చెప్పకుండా వచ్చినా అని ఏమన్నా అనుకుంటానవా అని. గట్లెందుకంటే వేసేలే, ఇది నీ ఇల్లు, ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు. ఇంకోసారి గట్ల నాకు అన్న, మేము ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే అది అది అన్న. అరే నీకేమైనా తలకాయ పని చేస్తున్నా? అదే మనం టైం వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిందే కాకుండా ఎందుకు వచ్చిన ముచ్చట ఇప్పుడే చెప్దావా? మంచిగా నిమ్మలంగా కూర్చొని తిన్నాక తర్వాత చెప్దాం. టెన్షన్ ఎందుకు కదా నీకు?
అవునే చెల్లె బావ అన్నది కూడా కరెక్టే. పా ఇంట్లో పోదాం పారి. భవాని ఏం కూర వండినవే? బీరకాయ వండుతున్నా. సరే ఇప్పటికైతే అది వేసుకొని తిందాం, అప్పటికి కూర తెస్తా. సరేనా చెల్లె? అన్న నేను ఒక ముచ్చట చెప్తానే. అరే మళ్ళీ అచ్చులతో నచ్చ పెడతామేదో నాకు అర్థం కాదు. రితిక ఇప్పుడే ఎందుకు? తిన్నాక తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. పోయి కాలేజీ నడిపేసుకోవాలి. గీ మాట మాట్లాడడం ముద్దుగా ఉన్నది, తిన్నాక మాట్లాడుకుందాం. పో కంచెద్దు వరకు. నువ్వేంటే అచ్చుడితోనే సాట భారతం మొదలు పెడతాను? నీకు ఉబ్బ అవుతలేదా? ఎట్లా నిన్న ఉంటాం 4-5 రోజులు చెప్పరాదా? తిన్నందా? బావ కూర్చో, మీరు మాట్లాడుకోండి మళ్ళా. రితికా ఫ్యాన్ తక్కువ తిరుగుతుంది, కొంచెం ఎక్కువ పెట్టిపోయా, ఉడకపోతుంది. ఏంది అడుగుతో పెట్టిపోయే? అవునే అన్న కూర అయిందో అడిగిరాపో, ఆకలి అవుతుంది, అన్నం తిందాం. ఏమైందే ఎందుకో మారేసి చూస్తావు? అప్పుడు ఏమైందే? నాకు మా ఇంటికాడ లేక వచ్చిందా, లేకుంటే మీ అన్న పెడితే తిందామని వచ్చిందా? నువ్వు రమ్మని అంటేనే వచ్చిన, అర్థమవుతుందా? మనం వచ్చిన ఆపతి పనేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ఎప్పుడు టైంకే తినాలా? కొంచెం ఓపిక పడితేంది, తింటావు కదా. తిందు ఆగు తర్వాత. ఆకలిగా ఓపిక పట్టుడు నాతోని కాదు. నడు అయిందో అడిగిరాపో. ఇప్పుడే అంటుతానా అని చెప్పింది కదా, జర్రా ఓసుకో. వినబడ్డది కదా, పానాడు తిందాం. కూర్చో. కూర్చో కూడా కూర్చో. చెప్పురా చెల్లె, ఏమో ముచ్చటన్నావు? వచ్చిన కానీ చూస్తానా, ముఖం అంతా చిన్నమైంది. జ్వరం గిట్ల వచ్చిందా? ఓ బావ జ్వరం వచ్చిందా మా చెల్లెకు? జ్వరమేం లేదన్నా. జ్వరమే లేకపోయా మరి ఏందో ముచ్చటి చెప్పే చెల్లె. అన్నా నేను వచ్చిన ముచ్చట ఏంటిదంటే, నిద్ర బాగా తిన్నాకనే ముచ్చట ఎందుకే నీకు? సాయంత్రం వరకు లేపుకోదా ముచ్చట్లు? జర్నీ చేసినాం కదా, కొంచెం ఆస్ట్ అనిపిస్తుంది. అయినా మీ అన్నకి ఇట్లా పని ఉండవచ్చు, సాయంత్రం ముచ్చటాడుకున్నాను తెలియదు. కొంచెం పడుకుంటా నేను. ఏమన్నా పని ఉంటే చూసుకోయా నువ్వు. రితికా ఈ బెడ్ మీద బటర్ ఉన్నాయి, తీర్తురాయే. ఏమైంది బావ? సరే వాళ్ళు కాసేపు పడుకొని నేను పొలం దాకా వేస్తా. రితికా రితికా అదినా ఇగో నీళ్ళు తీసుకోరా. అవును అన్నేడు అదినా. ఆడ బయట మంచంలో కూర్చున్నాడు రా. అయ్యో గా దోమల్లల్లో ఎందుకు కూర్చున్నాడు? గిట్ ఇంట్లో కూర్చుంటే అయిపోవు కదా. ఈ రూమ్ లోకి రమ్మను వదినా. లోపల ఉడకపోతుందట్రా, అందుకే చల్లగాలి కోసం అని ఆడ కూర్చున్నాడు. గా దోమలల్లా వండుకుంటూ మంచిగా లేదు. ఈ రూమ్ లో ఫ్యాన్ ఉన్నది కదా, రమ్మను వదినా. ఆ ఒక్క రూమ్లోనే ఫ్యాన్ ఉన్నదిరా, అందరికీ అందులో మెసులు రాదు, మేము ఆడ పడుకుంటాం. ఏం కాదు వదినా, పండుకుందాం అందరం ఒక దగ్గరనే. నీకు ఇబ్బంది కాదు కావచ్చు కానీ తమ్ముడు ఇబ్బంది పడతాడు రా. ఏం కాదు, నువ్వు పోయి పడకపో, మేము ఇక్కడ పడుకుంటాం.
చెల్లె ఇట్లా పడుకున్నారానే? నీళ్ళు ఇచ్చొచ్చిన పడుకుంటారు కావచ్చు ఇక. మీద కూర్చోవే. భవాని, నువ్వు చీకట్లా వండుకునే బాలు గా అవతల రూమ్లో వండుకోపోరాదే. నువ్వు ఈడ పడుకుంటే నేను ఒక్కదాన్ని ఆడెట్లా వండుకోవాలి? నేను కూడా ఇన్నే వండుకుంటా, సంప తెచ్చుకొని వండుకుంటా. భవాని, నేను ఈ చీకట్ల దోమలల్లా బాగా ఇబ్బంది పెడతానని ఏమనుకోకే. చెల్లె బావ వచ్చిలు కానీ ఒక్కటే ఫ్యాన్ ఉండే, ఆ మాత్రం చూసుకోకుంటే బావ ఏమనుకుంటాడే. అందుకే నేను ఇక్కడ వచ్చి వండుకుంటాను. నీకేమన్నా పిసనా? గట్లెందుకు మాట్లాడుతున్నావు? ఉన్నది అట్లా ఎలా తీసుకోవాలి కానీ. సరే, ఆ సాప తెచ్చుకోపో. ఈ దోమలల్లా నిద్ర ఏం పట్టినట్లేదు కానీ నువ్వు ఒరుగు, నిద్ర వచ్చేటప్పటికి నేను తెచ్చేసుకుంటాను. ఇంకా ఛాయ్ పెట్టలేదా? ఏమైంది భవాని, ఛాయ్ ఇంకా కాలేదా? ఛాయ్ పోసుకరా. చెల్లె కూర్చోరా, పో కూర్చో. చాయ్ తీసుకురా. ఎంతసేపు ఛాయ్ చేస్తే మరగద్దా? ఆగము. చెల్లె చెప్పురా, నేను ఏదో ముచ్చట అన్నావు. చెప్పురా చెల్లె, ముచ్చట అన్నావు. ఛాయలా ఏమన్నా తినడానికి ఉంటా అయిపోవే, బిస్కెట్లు ఇట్లా. పరిస్థితులను బట్టి మెదులుకోవాలి. ఎప్పటికొక్క తీరే ఉంటాయి రోజులు, మనసు మార్చుకోవాలి. అట్టిదైతే పోతలేదా నోట్లకు? తాగు. రోజు తిన్న అలవాటు కదా, ఇలా లేకపోయేసరికి సరే అట్టిదే తాగుతా కానీ నువ్వు తాగు. బావ ఏమనడానికి అంత కోపానికి వస్తున్నావురా? ఇప్పటికైతే తాగరాదు బావా, మళ్ళీ వచ్చినాడికి అన్ని తీసుకొచ్చి పెడతా. సరే చెల్లె, నువ్వు ముచ్చట చెప్పాలనుకుంటున్నావు కారా? అదేందో చెప్పు. అది ఎట్లా చెప్పాలో అర్థమైతలేదన్నా. ఏ గానే చెప్తాది బావా, నేను చెప్తా పాడు ముచ్చట. నేను పనిచేసే కాంట్రాక్టర్ మారిండు బావా, వేరే కాంట్రాక్టర్ వచ్చిండు. ఆయన నన్ను జాబ్లోకి వెళ్ళి తీసేసిండు. 2 నెలల నుంచి ఏం పని చేస్తలేము. గీ ముచ్చట చెప్తాందుకు ఓ ఇబ్బంది పడుతుంది. అది అంటే ఇప్పుడు నౌకర్ లేదా? లేదు లేదు వదిన, చేతిలో పైసలు లేక ఇంట్లో ఖర్చులకు వెళ్ళక మస్తు ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను చెల్లె? ఏం లేదన్నా, నువ్వేదన్నా జాబ్ చూడన్నా, ఆ జాబ్ చేసుకుంటా మేము ఇక్కడనే ఉంటాం. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడ దొరుకుతుంది రా చెల్లె? చూద్దాం, 1 వారం 10 రోజులు లేదని ఒక జాబ్ ఇస్తున్నాను. ఏదైనా తొందర చూడు బావా, నాకు ఇంట్లో వట్టిగా ఖాళీగా ఉండంటే అస్సలకే నచ్చది. ఇప్పుడు చూడు. అయ్యో తమ్ముడు, గదానికి గంత బాధపడుతున్నావా? ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్లా ఏదో ఒక జాబ్ చూసి పెడతాడు. నువ్వు దాని గురించి ఏం రంది వాడకు. తమ్ముడు చెప్పినట్టు నీ ఫ్రెండ్ సర్కిల్లా జాబ్ చూడమని చెప్పు. సరే బాగుంది, చెప్తా. సరే, నేను అట్లా ఊళ్ళో వేస్తా. పోతానమ్మా. బావా చెప్పు.
ఏం లేదు బావా, జేబులో ఒక్క రూపాయి లేదు. మా ఫ్రెండ్ గారు వస్తాను ఖర్చులకు ఒక 500 ఉంటే ఏందే గిడి నిల్చున్నావు? ఓ నీకు 100 రూపాయలు కావన్నా? ఛీ, పైసలు లేకపోతే ఒక రోజు ఉపాసం అని ఉంటా కానీ నీ లెక్క సిగ్గు లేకుండానైతే అడుక్కోని. అడిగింది ఏమల్లే మీ అన్ననేనా? మన పరాయని అడిగినా? అన్ని సెంటిమెంట్లు పెట్టుకుంటే నువ్వు తింగరదానా? మా అత్తగారి ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఈడికొచ్చినాయి. ఈడికొచ్చినాక మా అన్న ముందు విలువ తీసుకోబడుతుంది. ఈయనకు జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో. నన్ను వేసి ఇంట్లో కూర్చుతాడుగా. అరే శంకర్, ఎన్ని రోజులు ఆకుంటావు ఇట్లా ఇంట్లో? బయటికి వెళ్ళు, నన్ను విషయం ఇంట్లో కూర్చుతాను. నడురా, పైసలు ఎప్పుడు ఇస్తావు? వచ్చినావా? నేను మౌనికరా లేదు, సిగ్గుమానం నీకేమైంది? బిల్లు పెట్టి వచ్చి ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా? పైసలు ఎప్పుడు ఇస్తారు? ఏ శంకర్ ఇట్లా లీడ్స్ పెట్టుకొని తిరుగుతా అత్తే దొరకాలనుకుంటారా ఏంది? జాడ తెచ్చుకొని మరీ వచ్చిన వ్యవసాయ పైసలు ఎప్పుడు ఇస్తారు? ఎవరన్నా మీరు? నేను ఎవరన్నది మీ చెల్లెని అడుగు, చెప్తుంది. మీ బావ పెళ్ళైన కొత్తలా పైసలు తీసుకున్నాడు. ఇవరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. ఏం సంగతి మరి? ఇవాటే దొంగ దొంగతనంగా తిరుగుతాడు. ఇసోటి తిరుగుతో నీ ఇంట్లోకి ఎట్లా రానిచ్చినవే? ఇన్ని మాటలన్నా ఏం రేషన్ అన్నట్టు నిల్చుంటుంది మీ చెల్లె. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతానో అర్థమవుతుందా? ఓ మీ చెల్లెనాన్న వరకు బాగా రేషన్ పొడుచుకొస్తుంది. మీ బాగా తీసుకున్న పైసలు తీసుకొచ్చి కట్టి మాట్లాడు. నీ కోపం అంతా అక్కడ చూపించు. అప్పు తీసుకోవడం తెలుసు మీ బావకు, మళ్ళా కట్టోడు తెలియదు. మీ బావ పెద్ద లంగా, ఊరి మీద మరి తిరిగేటోడు. రసంటోనికి మీ చెల్లెనిచ్చి లగ్గం ఎట్లా చేసినవే? నీదేం తెలివే? ఆపన్నా, నువ్వు అన్న మాటలు చాలు. ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉండదు. మా శంకర్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను? ఎవరు చెప్పిరు నీకు? ఎవరు వేసేటోళ్ళు ముందు ముందు తెస్తుంది కానీ నేను మాట్లాడేది నీకు అంత ఇజ్జతమానం అనిపిస్తే నా పైసలు కట్టి మాట్లాడు. పైసలు ఎక్కడి? ఆయన ఎవరు? వీడికి ఎందుకు వచ్చిండు? చెప్పు రితిక, అసలు ఏమైంది? ఇంటికి వచ్చి విలువ తీసింది కాక నా చెల్లెని నడిపిస్తావా? వాళ్ళు ఏడ్చినంత మాత్రాన అదిలటోని కాదు, నేను బెదరటోని కాదు. నాగరాళ్ళు పైసలు తీసుకుని వస్తే నేను వాళ్ళకి అప్పించింది వస్తే నా పైసలు నాకు కట్టినాక నేను ఒక మాట మాట్లాడకుండా వెళ్ళిపోనా? ఎంత పైసలు ఇస్తే ఇంటికి వస్తావా? అసలు నీకు ఎంత ఇవ్వాలి? అసలు 50,000. మిత్తి మీద ఆశ లేదు. అసలు ఇచ్చినా పట్టుకొని పోతా. సరే, నీ పైసలు మేము ఇస్తాం. అవి ఇచ్చినాక ఒక్క మాట మాట్లాడకుండా ఇక్కడ నుంచి పో. ఇచ్చినాక నేనెందుకు పోను? వీడు నాకేమన్నా సంబరా? ఏగోరి
ఏమైందిరా? ఆయన ఎవరు మన ఇంటికి ఎందుకు వచ్చిండు? పైసలు ఎక్కడి? ఏం చెప్పుకునేటట్టు లేదే అన్న. ఇంటికి వచ్చి ఊరుకోరా. ఏందిరా అది? బావేటి వేయండు ఉన్నాడు ఇంట్లోనే. బావా బావా ఏంది బావా? ఇంటికి వచ్చిన ఆయన ఎవరు? ఆయన దగ్గర నువ్వెందుకు పైసలు తీసుకున్నావు? ఇంతలో అయినా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుంటున్నావు. దొరకకుండా నువ్వెందుకు తిరుగుతున్నావు? తప్పించుకొని తిరగాల్సిన అవసరం నీకేమున్నది? అసలు పైసలు ఎందుకు తీసుకున్నావు? చెల్లె గింతగానం ఎందుకు ఎడుతుంది? అసలు నాకేం అర్థమైతలేదు. చెప్పు శంకర్, అసలు ఏమైంది? చెప్పు బావా, మాట్లాడు. ఏం చెప్తాడన్నా? అసలు ఈ లొల్లంతటి కారణమే అయినా. ఎక్కలేని అప్పులు చేసిండు, ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తాడు. సరే చెల్లె, అయిందేదో అయిపోయింది. పైసలు మేము కట్టాం కదా, నువ్వు బాధపడదు. నువ్వు ఉన్నాక నువ్వెందుకు ఎడతావురా? ఏడో ఏందే బావని? అసలు ఏమైతుంది? చెల్లె గంతగానం ఎడుతుంది. బావ ఏం చెప్తలేడా, ఏం మాట్లాడతలేడా? చెల్లె గట్ల ఎడుతుంటే చూడలేకపోతానని బావ ఒక్క మాట ముందే చెప్తే పైసలు ఇవ్వాలని ఇక్కడ అడుగుతుంది కదా. నువ్వు గట్టిగా నీ చెవు కమ్మలిస్తుంది. ఇంటి మీదకి వచ్చి విలువ లేకుండా మాట్లాడినాక చూసుకుంటా ఎట్లుండబుద్ధి అవుతుంది? బంగారం అయితే ఏంది, పైసలు అయితే ఏంది? మంచుకుంటే అసొంటి కమ్మలు ఎప్పుడన్నా వేయించుకోవచ్చు. సరే, అయిందేదో అయిపోయింది. నువ్వు ఇంకొకసారి ముచ్చటాలతో మాట్లాడకు. దా ఇంట్లో కూడా రుచికి ఎడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనార్థి. మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? అందుకే మీకోసమే ఈ అప్లికేషన్ తీసుకొచ్చిన. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఆట షురూ చేయండి. ఈ యాప్ను మీ మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే 21 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ వస్తుందండి. దీనికి మాత్రం 50 రూపీస్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. నేను మాత్రం లక్కీ ఫ్రూట్ గేమ్ తీసుకున్నాను. ఈ గేమ్లో ఏం లేదండి, ఈజీగా స్పిన్ చేస్తూ ఉండాలి. స్పిన్ చేసినప్పుడు ఫ్రూట్స్ అనేటివి యాడ్ అయ్యి మనకు మనీ వస్తూ ఉంటుంది. సంపాదించిన మనీని ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది. ఆట ఆడండి, మనీ సంపాదించుకోండి. ఆల్ ద బెస్ట్, బాయ్. ఏమైందిరా చెల్లె, ఈడ కూర్చున్నావు? ఏం లేదన్నా, పొద్దుగాల జరిగిన దానికి నా మీద ఏమైనా కోపం ఉండదా? అయ్యో చెల్లె, గట్లెందుకు అంటావురా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుందిరా? నా మొగడు చేసిన పనికి ఇంటి మీదకి వచ్చి ఇలువ తీసిపోయాయి కదన్నా. బావకు జాబ్ లేదని చెప్పిళ్ళు కానీ ఇట్లా అప్పులు వేసి కట్టలేని పరిస్థితులు ఉన్నావని నాకు ఏనాడు చెప్పపోతుంది. అప్పు కోసం ఇంటికి వచ్చిన మనిషికి వదిలే కమ్మలు తీసేకుంటే మన పరిస్థితి ఎట్లుంటుంది చెల్లె? ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? నాకు ఎందుకు దాచినావు? ఏం చెప్పాలన్నా, పెళ్ళైనాక 2 నెలలు జాబ్ చేసిండు, తర్వాత జాబ్ పోయింది. 2 నెలల నుంచి ఖాళీగానే ఉంటాడు. ఆ విషయం నీకు చెప్పి మన ఇంటికి వచ్చి నీకు భారం అవుడు ఎందుకని ఎంత కష్టమైన ఇంటికాడనే ఉన్నా. పరిస్థితులు బాగాలేక ఇల్లు గడవక ఆయన తీసుకొని మన ఇంటికి వచ్చిన. చెప్పకుండా ఆయన తీసుకొచ్చినా అని నా మీద కోపంగా ఉన్నదా అన్న? నీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు చెల్లె. ఆస్తి అంతస్తులా తక్కువని కావచ్చు, కానీ అన్నగా ప్రేమ చూపడంలా ఎప్పుడు తక్కువ కాదు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను చూసుకుంటా చెల్లె, బాధపడకు. తోడుంటారా చెల్లె.
ఇక మధుగారి దగ్గర పని ఉండేనే, అందుకే లేట్ మన దగ్గర పోయేసరికి. మధు దగ్గరికి ఎందుకు పోయినావు? మధుగాడుగా రాయలసీమ సైడ్ దగ్గర పని చేస్తాను కానీ ఏమన్నా పని ఉంటే చూడు అని చెప్పిన. ఉన్నా అంటే దాని గురించే మాట్లాడదాను నేను. ఏం పని ఉన్నదట, దొరికిందా? ఉన్నదట్నే బావా, మిల్లులా పని ఉందట, చేస్తావా? ఏంది మిల్లులో పని చేసుడా? గా మిల్లులా నేనే పని చేస్తా, నాకే వస్తుందా చేస్తా అందుకు. మిల్లులో పని అంట మిల్లులో. అయ్యో బావా, అది అలగడి పనే బావా. రోజు లోడ్ వచ్చిన బత్తాలు లెక్క రాసుకొని అప్ప చెప్పాలి అంతే. రోజుకి 500 చొప్పులు ఇస్తారు చెల్లె. ఏంది గా రైస్ మిల్లులో నేను పని చేయన్నా? లేహే, నేను ఆ పని చేయనా చేయ, నాకు ఇంకా వేరే పని చూడు. గా మల్లయ్య బాబు కొత్తగా ట్రాక్టర్ కొన్నాడు బావా. నీకు ఎట్లా డ్రైవింగ్ కూడా వచ్చు కదా, మరి దాని మీద డ్రైవింగ్ పోతావా? ఏంది గా ట్రాక్టర్ డ్రైవర్ చేయను నేను? నేను ఎట్లా కనబడతాను నీకు? నేను పెద్ద పెద్ద ఏసీ కారు నడిపినోడిని, గా ట్రాక్టర్ నడపనేను. ట్రాక్టర్ అట ట్రాక్టర్. ఈ పని అంటే ఈ పని చేయనంటావు, ఆ పని అంటే ఆ పని చేయనంటావు. అక్కడ వాచ్మెన్ జాబ్ నట పోయి చేయిపో. ఏయ్, ఎట్లా కనబడతాను నీకు నేను? దౌడ దగ్గరకు వస్తా ఏమనుకుంటానో? నేను వాచ్మెన్ పని చేయన్నా? ఎట్లా కనబడుతున్నా మీకు నేను? మీ వాళ్ళ ముంగట ఇచ్చేస్తాను కదా మనం అడిగినాను. చెప్పను, నేను వాచ్మెన్ పని చేయన్నా? నేను ట్రాక్టర్ నడపన్నా? నేను ఈ చేతులతోని పెద్ద పెద్ద ఏసీ కారు నడిపినోడిని, నన్ను లేబర్ పడుకోమంటారా నువ్వు? నిన్ను అయ్యో బావా, అద్దు బావా. అరే? అరే బావా, దానికి ఏం తెలియదు, చిన్న పిల్ల. ఏం తెలియదు లేబర్ పడుకోమంటారు నాన్నది? మాటలు అంటే నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను నాని మాటలు ఎన్నోసారి మాట్లాడతా వాడే. మీకు బావా, నీకు ఇష్టం లేకుంటే ఏ పని చేయకుండా అప్పో సొప్పు చేసి సెకండ్ హ్యాండ్ ఒక కారు కొంటా, అది నడుపుకో బావా. నేనేం దిక్కులేను నాని, నువ్వు కాలు పడితే నేను నడిపించుకోవన్నా? నేను లేనప్పుడు వీళ్ళకి ఎన్ని మాటలు చెప్తే ఇట్లా మాట్లాడుతురే? దీనికి అంతటి కారణం నువ్వే. నిన్ను నిన్ను ఏ బావా, ఆగు. ఆగు. అరే ఆగు. అరే ఆగు. కొట్టే ఆగు బావా, కనబడి కాలు పోతా, కొట్టకు ఆగు. నేనేం పని చేయాలి? నేను లేబర్ పని చేయన్నా? అది చిన్న పోయి బావా, దానికి ఏం తెలియదు, ఏదో తెలుగు మాట్లాడింది. కూర్చో బావ, నువ్వు కూర్చో, నేను దాంతో మాట్లాడతాను, నువ్వు కూర్చో. కొట్ట చెల్లె, నీ బావతో మాట్లాడతా కదా, నువ్వేం మాట్లాడకు. ఇప్పుడేం మాట్లాడుకుంటామనే, రేపు పొద్దుగా మాట్లాడచ్చు. ఇగో ఒకసారి బయటకు రా. ఏంటిదే? ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఆన్లైన్ డెలివరీలో జాబ్ చేస్తాడు, నీకు కూడా చూడమని చెప్పిన, చూసిందట. ఆ జాబ్ చేస్తావా? ఆన్లైన్ డెలివరీ ఇంటింటికి తిరిగి సామాన్లు అన్నారా? నేను వేరే జాబ్ చెప్తాను నేను చేస్తానికి. ఏమనంటే ట్రాక్టర్ డ్రైవరు, లెక్కలు రాసుడు, గివేనా? అట్నే అనిపిస్తున్నాను నేను నీకు. నీ కళ్ళ ముంగట ఉంటే నీ కళ్ళు దొరుకుతాయి వానే, లేని పనులని ఏమంటున్నావు? ఇగో ఉన్నావా? ఏందే
మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు చూద్దాంపా. నాకు ఏ రంది లేక మంచిగా తినుకుంటూ ఉంటాను అనుకుంటాను కదా నువ్వు. నా బాధ నాకు లేదానే ఏ నౌకరు చేయాలా ఏం చేయాలనేది. నేను చూడబుద్ధి అప్పుడు చెప్పు నేను పోతా. నువ్వు ఒక్కనే ఉండి మీ అమ్మగారింటి కాడిగా. అయ్యో ఏమైంది తమ్ముడు, మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు? చూడక్క ఇది ఏం పనులు చేస్తాందో. మందిని అల్లిలను జాబులు చూడమంటుంది నాకు. వాళ్ళందరికీ అట్లా చెప్తే నాకు ఎంత విలువ తక్కుతాను. ఇది చేసే పనులన్నీ ఇటువంటి. బావా నీకు నచ్చే పని దొరికేదాకా ఏ జాబ్ చేయకుండా అయితే అట్లా ఊకుగా చెల్లె మీద కోపానికి రాకు. నీకు నచ్చే పని దొరికేదాకా పొలం పనులలో చూసుకో. నేను ఎట్లా ఊలేదాకా పోయేస్తా, నువ్వు పొలం కాడుకొని మోటార్ పెట్టిరా. సరే పోతా. దీనికి అన్నమ్మగట్టు ఉంటే అసలుకే వర్తలేదు నన్ను. నువ్వు అర్థం చేసుకున్నట్టని అర్థం చేసుకుంటలేదు ఇది. చెల్లె బావ కోపం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడినవే. ఏం పని చేయకపోతే ఎట్లా అన్నా? మా ఫ్రెండ్ నువ్వు జాబ్ చూడమన్నా చూసింది. అదే ముచ్చట ఆయనతోటి చెప్పిన. ఆయన గంత కోపానికి ఎత్తడని నాకేం తెలుసు. ఇంతే బావా నీ బావ గిట్లే చేస్తాడు. మంచిగా జాబ్ ఉన్నది, ఇద్దరు మంచిగా బతుకుతారని చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు గిట్లే చేయబట్టే. ఏ పని చూసినా కూడా నేను ఇజ్జయ్యా అజ్జయ్యా అని ముందుకు చేయబట్టే. ఎట్లా బతుకుతారు, ఎట్లుంటారు అసలు? వాళ్ళిద్దరు చేయబట్టి నీకు మనశ్శాంతి లేకుండా కాబట్టే. నీకేమన్నా పిసనా? నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? ఇంట్లో మంచైనా చెడైనా చూసుకునేది నేనే కదా. నాకేం ఇబ్బంది లేదు. ఆయన్నే ఏదో ఒక జాబ్ చూసుకొని వాళ్ళే మంచిగా బతుకుతారు. నువ్వేం టెన్షన్ పడకు. ఏం పని చేసేటట్టున్నాడే, తిరగడానికి అలవాటు పడ్డాడు. మన సంసారమే అంతంత ఉన్నదంటే వాళ్ళు వచ్చి ఇన్ని రోజులే. మనమైనా ఎన్నేళ్ళ తీసుకొస్తాం, వచ్చి గిన్ని రోజులు అవుతుంది. పని చేద్దామన్న ఆలోచన గింత కూడా లేదా. అసలు మా చెల్లెకి బుద్ధి లేదు. మధ్యలో రితికేం చేసింది? గామనెందుకు అంటున్నావు? మరి కాకపోతే ఏందే, ఇన్ని రోజుల నుంచి పని చేస్తలేడు. ఒక్కసారైనా నాతో చెప్పాలా పని చేస్తలేడని? ఇప్పుడు వీడికి తీసుకొచ్చే పని చేస్తలేడని. మరి తీసుకొచ్చే ముందైనా మరి మా అన్నకు ఒకటే ఇల్లు ఉన్నది, ఒకటే రూమ్ ఉన్నది, ఎట్లా చదువుకుంటారని చెప్పి ఆలోచన లేదా దానికి? అబ్బా నువ్వు గంతగానం కోపానికి రాకు. రితికింటే బాధపడుతుంది. తమ్మునికి ఏదో ఒక జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక ఈయన ఏమన్నా రూమ్ చూసి అన్ను ఉండమన్నా. ఆయన ఏం చేయడే, చేసే రకం కాదు. నాకు అర్థమైంది. 3 పూటలు పెడితే తిని వండుకుంటాడు. ఆయనకు అదే పని నచ్చుతుంది. అన్ని రోజులు ఒక తీరు ఉంటాయా? ఆయనది ఆయనకే తెలిసేది. నువ్వేం మాట్లాడకు. రితికింటే బాధపడుతుంది. నా మాటిను. ఇంకేమీ రానే, ఆళ్ళచ్చిల్లని దోవలాల వాడుకుంటువి. నా విలువ కాపాడడానికి మీ వాళ్ళు పెట్టిన బంగారం ఎత్తివి. వాళ్ళకి ఆ మాత్రం అర్థమైతలేదా? ఇంకేం అర్థం చేసుకుంటారో ఎప్పుడు అర్థం చేసుకుంటారు. మా వాళ్ళు పెట్టిన బంగారం పోతేంది? బంగారం అసొంటి నువ్వు ఉండంగా మనం మంచిగా ఉంటే అసొంటి బంగారం మస్తు వేయించుకోవచ్చు. నీకు ఊళ్ళో ఏదో పని ఉన్నది అన్నావు కదా, పో ఆ పని చేసుకొని రాపో. ఊకిడ కూర్చొని అదే ఆలోచించుకుంటే బాధపడతావా? పో, నాకు పని ఉన్నది. సరే పోతానా. పో, తొందరనే వస్తాను. పొలం కాడికి పోయినావా? మోటార్ పెట్టేసినావా? నేను పొలం కాడికి ఎందుకు పోయినా? గింతెంటరా పొలం కాడికి పోతానా? మా దోస్తుగాడు కలిస్తే చాలా తాగేస్తానా. నువ్వెటు పోతావు? నాకు వేరే పని ఉన్నది, బయటికి పోతానా. ఏ గింతెంటరా బయటికి ఎందుకు పోతావు? పా ఇంట్లో పోయి పసల్లా. రితికా కొన్ని చల్లటి నీళ్ళు పడుకురాయే. బాగా పడుతుంది కదా బావా. నువ్వు ఈ రూమ్ ఉన్నావానే? భవానీ నీళ్ళు తీసుకురావే.
కట్టం చేసినావని అంతగానం ముప్పుకుంటాను, అంతగానం కొట్టిందా ఎండ నీకు? బాగా కొడుతుంది ఏంట? ఏదో పని మీద ఊళ్ళ దాకా పోయేస్తాను వెనకకే మరొచ్చినావు ఎందుకు? నేనే తీసుకొచ్చిన అక్క. ఎండ బాగా కొడతాను కదా, అప్పటివారికి ఇట్లా పోతాడుది. నేను కూడా అప్పటివారికి పొలం కాడికి పోతా కరెంట్ పెడతాను. నీళ్ళు ఇస్తావా? మసల్లా ఉన్నాయా నీళ్ళు? నీకేమన్నా సిగ్గున్నదా? నేనేమన్నా ఇప్పుడు నీకు కొంచెమన్నా మానవని పిత్త ఇక్కడికి వెళ్ళిపోదబ్బా. ఏడిపోదాం? ఏడికన్నా పోదాం, ఈడైతుండద్దు. పిసగిట్లు ఎత్తుంది నీకు, కళ్ళకాయ కొడతాను. నాకేం పిసలేవలే, నేను మంచిగానే ఉన్నా. ఊరి మీద పడి తీర్పుకుంటా, 3 పూటలు తినుకుంటా, ఇల్లు మీద పడి ఉండు. ఏంది ఏంది ఇదంతా? ఏమనిపించలేదా నీకు? ఎవరన్నారు అట్లా? ఎవరన్నారే? ఎవరంటారు? అనేటోళ్ళే అంటారు. ఎక్కడన్నా దూరంగా పోయి బతుకుదాం గాని ఈ కొప్పలుండు అయితే పోదాంపా. నేను తిరుగుడా తిరుగుతానా అని నన్ను అన్నారా? అనరా మరి, నువ్వు రోజు చేసే పనేమున్నది అదే నాయే. అంటే నేను లేనప్పుడు నా గురించి ఇట్లా కూడా మాట్లాడతారా? ఈ ఇంటి అల్లుడని చూడకుండా నన్ను ఇంత విరోధపతం చేస్తారా? ఆ ఒక్క మాటే కాదు, ఇంకెన్నెన్నో మాట్లాడిర్రు. ఆ మాటలా నిన్న తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఉండబుద్దైతలేదు. ఇడికెళ్ళి పోదాంపా. ఈ ఇజ్జత్ లేని బతుకుడు ఎందుకు? అయ్యో తమ్ముడు, నువ్వు గట్ల కోపానికి రాకు, మేమేమనలే. రితిక, ఏమైంది? ఎందుకట్లా మాట్లాడుతాను? నా అవ్వగారి ఇల్లు కదా, అన్ని అర్థం చేసుకుంటారు కావచ్చు అని వచ్చిన, కానీ ఇంత పరాయిదాన్ని చేసి మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. నేను ఉండనే ఉండా. పోదాంపా. పోదాం పాయే. నువ్వు రమ్మంటే వచ్చినా కానీ ఈ ఇంటికి వచ్చిన అవసరమే లేదు. నాకు ఇల్లు లేక వచ్చిందా? బావా బావా, ఆ మాటలని మేము అనలేదు బావా. తొందరపడకు, పోకు రెండు చెల్లె ఉండరా, దండం పెడతా. నువ్వు నాతో మాట్లాడకు. నేను లేనప్పుడు నా గురించి అవన్నీ మాట్లాడినావంటే బస్ అంతే, అన్ని అయిపోయినాయి. ఏయ్ రాయ పోదాం. ఇంకోసారి నీ ఇల్లు గడవకూడదు ఒక నేను. బావా బావా, ఆగు బావా. ఆగు రితిక. బావా. ఏమైంది గంతగానం? ఏం ఆలోచించుతున్నావు? కూరగాయల కోమంటి కదా, ఇన్నా కూర్చున్నావు. చెల్లె బావ వద్దనంగా ఆపుతాన్న కూడా గట్ల వాయే. వాళ్ళు అట్లా పోయేసరికి మస్తు బాధ అవుతుంది. అయినా నేను అన్న మాటలు చెల్లెకి ఎట్లా తెలిసినాయి? నేమన్నా తప్పు మాట్లాడిందా? వాళ్ళ మంచి గురించే కదా నేను మాట్లాడింది. ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకుంటలేరు? నువ్వు అన్న మాటలు ఆమెకి ఎట్లా తెలిసినాయో తెలియదు కానీ నువ్వు మీ బావ విషయంలో ఎట్లా ఆవేశపడ్డావో నీ విషయంలో మీ చెల్లె కూడా గట్లనే ఆవేశపడ్డది. ఎంతైనా ఈ ఇంటి ఆడబిడ్డ కదా, రేషం ఎట్టుపోతుంది. మా చెల్లె కోపం మధ్య 2 కొట్టాలి 2 తిట్టాలి, అంతేగాని ఆపంగా కూడా గట్ల పోతుందా? మా బావ ముంగట ఇంత ఇజ్జతమానం పోయినట్టు అయింది. ఆ మాత్రం ఆలోచించదా నా గురించి? అయ్యో, రితిక గురించి మనకు తెలియదా? ఆమె కోపం ఎంతసేపు ఉంటుంది? ఆమె కోపం తగ్గంగానే అన్నా వదినే అని ఆమెనే పిలుచుకుంటుంది. ఊకే ఆ ముచ్చట గురించి ఆలోచించుకుంటా తలకాయ ఖరాబ్ చేసుకోకు. వాళ్ళు అట్లా అత్తే మంచిగా ఉండే, కానీ మా బావకు వచ్చిన కోపానికి వాళ్ళు అత్తరో రారో. మళ్ళీ వచ్చినప్పుడు మా చెల్లెని బావని మంచిగా చూసుకుంటా. ఆవేశపడి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ మాటలన్నీ మా చెల్లినే అత్తదని చెప్తున్నా కదా. ఇగో నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా, వచ్చేది ఉగాది పండుగ. మీ చెల్లె పెళ్ళైనాక తొలుత పండుగ. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకు ఏ కోపం ఉండదు. నిజంగానే అత్తరా? అరే వాళ్ళు అత్తరని చెప్తున్నా కదా, ఖచ్చితంగా తమ్మునికి మంచి జాబ్ వస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండాలనే నా కోరిక. ఉగాది పండుగ కూడా చెప్పనే రావాలి. అయ్యో మా అత్త తీయవయ్యా, నువ్వైతే పోయి కూరగాయలు ఉంటాపు. మాదెత్తగది. ఏం చెప్తానవే? ఈ బెల్లవనకు పల్లీలు తీసుకురా.
ఇట్లా ఎన్ని రోజులు తినుకుంటుంటావు? మా అవ్వగారింటికి తీసుకపోతే ఆడ తినుకుంటూనే ఉన్నావు, ఈడ తినుకుంటూనే ఉంటావు. ఇక నీకు పని చేయాలన్న ఆలోచన రాదు, ఇక నన్ను సాదు, ఇట్లనే తినుకుంటుంటావు. మీ ఇంటికాడ తింటే తిననీయలేదు, నా ఇంట్లో నన్ను తిననిస్తలేవు. అయినా ఇప్పుడు నేను పని చేయకుంటే ఏమైతుందే? నెల రోజులక పని చేయకుండా ఏం కాదు, మనకేం తక్కువనే. ఇట్లా అనుకుంటేనే ఊరన్నీ అప్పులు చేస్తువి, అవి కట్టలేక మా అవ్వగారింటికి పోతుమి. అప్పులోళ్ళు జాడ తీసుకుంటే అక్కడికి వచ్చే. నీ ముఖం నా ముఖం చూసి మా వదిన బంగారం ఇచ్చింది. ఇవన్నీ చూసుకుంటే కూడా నువ్వు మారకపోతుంది. నువ్వు ఎప్పుడు మారుతావు, ఎప్పుడు పని చేస్తావు? ఆపత్తికి అంకాయలు కాసినట్టు మన అవసరానికి నాకు దొరుకుతుంది. అదే ఆంటీకి మా చెప్పి పెట్టినా దొరికినప్పుడే ఎత్తది. దొరికినప్పుడే చేస్తా అంటే మన అప్పులన్నీ ఎట్లా తీరుతాయి? పోయి ఎత్తుకుంటే ఏమైతుంది? నిన్ను చేసుకున్నప్పటి నుంచి తృప్తి లేదు, సుఖం లేదు, ఒక్క పని కూడా చేయవు. అన్ని అప్పుల బాధలే. నిన్ను చేసుకున్నానన్న సంతోషమే లేదు. ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది. ఏంటే ఏం మాట్లాడతానా నువ్వు? ఈ ఇంట్లోనే ఏమన్నా నువ్వు? సరే పొయ్యి ఎవరికైనా మొక్కి ఏదైనా పని తెచ్చుకుంటది. ఈ రేషం ఏదో ఇన్ని రోజులు ఉంటే మంచిగానే ఉండు. భవానీ బుజ్జి వచ్చిందేమో కాదే, ఎటువైంది రీతిక? పిలు చూస్తా. బాగా వద్దులే చూడక బిడ్డను. ఏమైంది భవానీ? అది వచ్చి వారం 10 రోజులు అవుతుందట కాదే? నాకు ఇయ్యాలనే ఎరికైంది. ఏదో చూసిపోదామని వచ్చిన, ఎటువైంది కనబడతలేదు మరి. అబ్బా నీకేమైంది? ముఖం అంతా చిన్న చేసుకున్నావు, చెప్పే. ఏం చెప్పమంటావు అత్తమ్మా? ఏం చెప్పినా ఏం మంచలేదు. అచ్చిర్రు, ఉన్నారు, పోయిర్రు, గంతే. అచ్చిర్రు పెయిర్రా? వాళ్ళు వచ్చి 10 వద్దులైతుంది అని అంటేనే నేను చూసిపోదామని వచ్చిన. నాకు పెయిర్రని ఒక ముచ్చట ఫోన్ చేసి చెప్పవానే, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి చూసిపోకపోదునా? ఏం ఫోన్ చేసినట్టున్నారు అత్తమ్మా? వాళ్ళు వచ్చింది ఓ ఆపద ముచ్చట. ఏంది ఆపద? ఎవరికి ఏమైందే? రితికకి ఏమన్నా అయిందా? లొల్లి గిట్ల పెట్టుకున్నారు వాళ్ళు? అత్తగారి ఇక్కడ గిట్ల లొల్లి అయిందా? వాళ్ళకేం లొల్లి లేదత్తమ్మా, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మరి ఏమైందే? శంకర్ పనిచేసే కాడ కొత్త కాంట్రాక్టర్ వచ్చిండట. శంకర్ని జాబుల నుంచి తీసేసిండట. 2-3 నెలల నుంచి ఏం పని లేక ఇంట్లోకి వెళ్తలేదని ఈయన్నే ఏదన్నా పని చూసుకొని ఈయన్నే బతుకుతామని వచ్చారు. ఇంకేందే, ఇది మంచి ముచ్చట్నేనాయే. ఏడైతే ఏంది, మంచిగా పని చేసుకొని బతుకుతానికి. నీ కొడుకు ఏ పని చూసినా కూడా అన్నిటికీ వంకలు పెట్టిండత్తమ్మా. తినుకుంటా ఇంట్లోనే కూర్చున్నాడు. శంకర్కి ఖర్చులకు పైసలు అడిగితే ఆయన దగ్గర లేకుండా ఇచ్చిండత్తమ్మా. ఇంత చేసినా కూడా చెయ్యని పేరే చేసిరు. మా మీద కోపం రితిక మీద ఉంచి మమ్మల్ని కాదని మేమెంత ఆగబట్టినా ఆగకుండా తీసుకుపోయింది అత్తమ్మా. నీ కొడుకు బాగా ఏడ్చిండు. చెల్లెగట్ల పోయిందని ఆ బాధతోటి ఇంకా కూడా మనసు అవుతలేడత్తమ్మా. ఇంట్లో తిండి కూడా చక్కగా తింటలేడు. అంత ముచ్చట నీకేమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇదేమన్నా మంచి ముచ్చట నా అత్తమ్మ చెప్పడానికి? గిసోటి ఆపద ముచ్చట నాకు చెప్పవానే, నేను రానా? ఏదైనా మాట్లాడకపోదు నా బిడ్డ. ఇప్పుడు ఆ పొల్లు ఎట్లున్నదో కదాడా? ఏమో అత్తమ్మ, పోయి 2 రోజులు అవుతుంది. ఫోన్ చేయలే, ఏం చేయలే. ఈడెటు పోయిండు? ఊళ్ళో పనుండగా పోయిండు. ఎట్లున్నదో నేను పోయి చూసిరామన్నాను. మరి అత్తమ్మ నువ్వు ఓకుంటామే. ఇప్పటికే శంకర్ మన మీద మస్తు కోపంగా ఉన్నాడు. నువ్వు పోతే మేమే దోళ్ళం అనుకుంటాడు. ఎట్లనే మరి? ఎట్లేమున్నది అత్తమ్మ, ఉగాది పండగ వస్తుంది కదా, అప్పటి వరకైనా వాళ్ళ కోపం పోయి అత్తరు కావచ్చు. చూద్దాం ఏం చేస్తారు. అత్తే మాత్రం సంతోషమే. ఎట్లనే మరి? అవదాకా పొల్లు ఎట్లున్నదో కూడా తెలియకపోయి ఎట్లా? అత్తమ్మ చెల్లె మీద రంది కొద్దీ ఆయన చక్కగా తిండి కూడా వింటలేడు. ఆయన లోపల ఆయననే బాధపడుతుంది. జర నువ్వే నచ్చ చెప్పు అత్తమ్మ. సరే ఆయనకి నేను నచ్చ చెప్తా, నువ్వు కూడా ఏం ఆలోచించకు. ఇక నేను పోయేస్తా బిడ్డ.
రేఖ ఏంటిది? ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యే నీకు మంచి ముచ్చట చెప్తా. నువ్వెంత మంచి ముచ్చట చెప్పినా నీకు జాబ్ వచ్చేంత వరకు ఇట్లనే ఉంటది. అరే ముచ్చట పని గురించేనే. పని గురించా? ఆ, ఏం పని? జాబ్ వచ్చిందా? మా ఫ్రెండ్స్ను ఎంతమందిని అడిగినా ఎక్కడ జాబ్ సెట్ కాలేదే. తెలిసిన మిల్లు ఉంటే వాళ్ళకి అకౌంటెంట్ వస్తా అని చెప్పిన. అకౌంటెంటా అంటే ఏంటిది? అదేనే బస్తాల గురించి లెక్కలు రాసుకుంటారు. మరి ఈ పని ఏదో మా అన్న చేస్తావా అని అడిగినప్పుడు నేను ఇంకా ఆ పని చేస్తానా, నేను లేబర్ పనికి పోతానని బాగానే మాట్లాడినావు. ఇప్పుడు ఎట్లా వస్తాను ఒప్పుకున్నావు? మీ అన్న ముచ్చట తీయకు నాగరా, మీ అమ్మగారు జోల తీయకు, నాకు నచ్చది. నిన్నేమన్నా అని అంత కోపం వస్తుంది. అసలు వాళ్ళంటే ఎందుకు నచ్చదు నీకు? నువ్వే మనిషివే, మొగని ఇంటికి వెళ్ళగొట్టిన గురించి నువ్వు మాట్లాడేది. మా అన్నోళ్ళు మనల్ని వెళ్ళగొట్టలే, మనమే వచ్చినాం. మనల్ని బొమ్మనే ధైర్యం లేక నేను లేనప్పుడు సాటికి ఎన్నో మాటలు మాట్లాడింటే అలాంటి మర్యాదల గురించి నువ్వు నాగరా మాట్లాడేది. ఇగో ఇంకోసారి వాళ్ళ ఇంటికి గడప దొక్కేదే లేదు ఈ జన్మలా. నేను రేపటి నుంచి జాబ్కి పోతున్నా, పోతా. అదే ఆలోచించుకుంటూ బాధపడతావా? మా చెల్లె విషయంలో మనం ఏమన్నా తప్పు చేసిన అనుభవం. తప్పేమున్నదయ్యా, ఇంటి దాకా వచ్చినందుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. పరిస్థితులు మంచి లేనప్పుడు మనం మాత్రం ఏం చెప్తాం చెప్పు? నీ చెల్లె గురించి ఆలోచించుకుంటూ బాధపడుకుంటా ఇంట్లోనే ఉంటావా? నువ్వు పొలం కాడుకోక 2-3 రోజులు అవుతాను. పోయి నీళ్ళు పెట్టరా పో. ఆ పొలం ఎట్లున్నదో ఏమో. మా చెల్లె పోయేటప్పుడు ఇన్ని మాటలు అన్నది. నేను ఏం పని చేసినా ఆ మాటలే గుర్తుకొస్తాయి. నేను మా చెల్లెకి ఏం తక్కువ వేసిండే. జరిగిపోయిన దాన్ని కలుసుకొని ఇంకా అట్లనే బాధపడతావా? నిన్నట్లా చూస్తే నాకు కూడా ఏ పని మనసున పడతలేదు. అందుకే తోమే బోన్లు కూడా వారేసి వచ్చిన. నువ్వు నాకు చెప్తాను కానీ నీ మనసులో అయితే బాధ లేదు అనుభవం అని. రాత్రంతా ఆలోచించుకుంటా నిద్ర కూడా పోలే. ఆ కళ్ళు చూడు ఎట్లయినాయో. అవన్నీ ఎప్పటికి ఉండేటివే కానీ నువ్వైతే పో, పొలం కాడుకోయి నీళ్ళు పెట్టరా పో. పోలే. అగో పోరడు ఇన్నే ఉన్నాడు కదా, ఖాతాకమ్మో ఇంటికి పోతే లేకపాయే. కోరిపాడుగాను గంటగనం కోసరిచ్చుకుంటే చెప్పే పోయి మందలిస్తా. వా రానీలువా, వా రానీలువా. ఏందే అత్తానా అవురా, చెల్లొచ్చి 1-10 రోజులు ఉండిపోయిందట. ఆ ముచ్చట నాకు చెప్పవారా? నేను ఉన్నావనుకున్నావా లేననుకున్నావా? అరే చెల్లొచ్చిందని ఎరికైన వాళ్ళే నేను ఇంటికి వచ్చిండ్రా. నువ్వు లేకపోతే ఇంటికాడ కోడల్ది మొత్తం జరిగిందంతా చెప్పింది నాకు. అవురా, ఆపతికి సంపత్కి అన్నిటికి చెప్పుకుంటివి. ఈ ముచ్చట చెప్పాలనిపించలేదు ఆరా నీకు? ఏం చెప్పుకోవాలన్నా చిన్నమ్మ, చెల్లె గన్ని మాటలు అనిపాయా. నేనేం తక్కువ వేసే చెల్లెకు? నాకు నల్లవంగతనం అనిపించింది. అందుకే నేనేం చెప్పుకోలేకపోయినా. అరే ఏదో ఉన్నంతలో ఎలా తీసుకున్నట్టు నువ్వు. నీ గుణం ఏందో నీ మంచితనం ఏందో నాకు తెలియదారా? అది పిచ్చిది, ఏదో కోపంలో మాట్లాడింది మొగని మాటలు పట్టుకొని. దాని గుణం నీకు తెలియదా? అదే అన్నా నత్తత్తి. నువ్వేం బాధపడకురా. అవురా, ఇవన్నీ మాటలు మనసులో పెట్టుకొని చక్కగా తిండి తినక ఊక అదే మాట మనసులో పెట్టుకొని రంది కొద్దు ఉంటానన్నమాట. కోడలిది మస్తు బాధపడుతుంది. ఇంత పని చేసుకునేటోనివి బుక్కడంత బువ్వ తిని పని చేసుకొని మంచిగా బతుకుతారా? లేకపోతే గివ్వే మాటలు పట్టుకొని ఉంటావా? అది రాదారా? దానికి పానం కొట్టుకోదా అన్న అని
అదే అత్తది. కోపంలో ఎన్నో మాటలు అనుకుంటారు, మళ్ళీ గూడుంటానురా. అది అత్తత్తి, నువ్వు దాని గురించి ఏం బాధపడకు. రేపో మాపో పండుగ ఉన్నది కదా, పండుగ అత్తదిరా. మన ఇంటికి రాకపోతే అది ఎవరింటికి పోతుంది చెప్పు? నువ్వే కదా అన్న ఉన్నది. నిజంగా మన చెల్లి ఇంటికి వస్తా చిన్నమ్మ. అత్తది బిడ్డ. అది అత్త చాలే, అదే నాకు పెద్ద పండుగ. సరే, ఆ కింది మడికి నీళ్లు పెడతాను వచ్చినవేమో, పెట్టుపో, మళ్ళీ కరెంటు పోతుంది. సరే చిన్నమ్మ, నేను పెడతా. ఓ చిన్నవ్వా, రావే. ఏందిరా అజో వారు పోడా, ఎంత పని అయింది రాజు? ఏందిరా ఏమైందిరా? గిట్టమాటవరా, చూసుకోవారా? చూసుకుంటూనే వచ్చిన చిన్నమ్మ. చెల్లె పండగ కదా అన్నావు కదా, పండుగ ఎట్లా వేయాలని ఆలోచించుకుంటా వచ్చిన, జారిపడ్డా. అయ్యో చెల్లె చెల్లె చెల్లె, ఎప్పుడు అదే ధ్యాస నారా? కాలు నడవత్తలేదారా? అది పెనికిందో ఏమైందో? లే మెల్లగలే, ఎవరికి లేకపాయే. పైలాం రా మెల్లగా. ఏందిరా కాలు ఎట్లా గుంటుతున్నావు? మెల్లగా, ఎవరికి లేకపాయే. భవానీ, ఓ భవానీ, ఏమైందమ్మా? నువ్వు మొదలు మంచమయ్యే. ఏమైందమ్మా? ఏం లేదు, గిన్నె మంచి నీళ్ళు రేపు. నాకు ఏమైందిరా? ముట్టుకోకు. అసలు ఏమైందమ్మా? వాడు ఒడ్డు నుంచి నడుచుకుంటా పోగా కాలు జారి కింద పడ్డాడే. ఏం ఆలోచించుకుంటా పోయిండో ఏమో. నేను పోయే వరకు నడుచుడు కూడా నడతలేడు. నేనే మెల్లగా లేపట్టుకొని ఇంటికి పట్టుకొచ్చిన. ఆ కాలుకి ఏమైందో ఏమో, నరం పెడికిందో బొక్కకేమన్నా అయిందో, కాలంతా బాగానే వాపొచ్చింది. దవాఖాన పోదాంపా. పారా దవాఖానకు. ఏమని ఏడికి రాను, తడిగుట్ట గుంజి కడితే అదే నొప్పి పోతుంది. కొద్దిసేపు పండుకుంటే నేను రాను, ఏడికి రా మీరు. అరే ఎప్పటికి నీ వండుతాను నీకేనా? ఒకళ్ళు చెప్పి వినవా? నడు పోదాంపా, నడు నడు. భవానీ లే, మెల్లగా లేరా, లే. ఇంతగానో వండితనవారా? మనిషిలే మాట లెక్కనే చేస్తలేవు. పైలో ఇగో కట్టుకోయే విని అట్లా లెక్క పట్టు. ఇంటికాడున్నోని బలవంతంగా చదివినట్టు అయింది. కాలు నొప్పి వేసుకొని వచ్చే ఏదో తీయే, గాసారం మంచిగా లేక అయింది అనుకుంటే ఏమత్తది? పా దావకానకు. ఇవాళ ఉగాది పండుగ, మా చెల్లి వస్తుంది. మా చెల్లె ఈ పాటికి రావాలి, ఇంకా రాకపోయే. ఎండ బాగా కొడుతుంది. ఊళ్ళో దాకా వచ్చిన చెల్లె ఇంటి దాకా రాదా? దా లోపలికి పోదా. నీకు ఎండ కొడతా, నువ్వు ఇంత పోవే. మా చెల్లె వచ్చాక నేను రా, నేనే ఉంటా. ఇంట్లోకి రాకుంటామనే ఇంకా నీడ కన్నరా. ఎండ బాగా కొడుతుంది, గావర గావర అవుతుంది. ఇగో చెమటలు ఇవి ఎట్లా తిన్నావు? కాలు నొప్పే ఉండే. దా లోపలికి పోదాం. నేను రాను కానీ కొన్ని నీళ్ళు లేపు, నాకు అని చెప్పాలి. ఎగిరితం అనేది మనుషులకే ఉంటుంది కానీ కాలానికి కాదు. మన ఎగిరితానికి మీ చెల్లి వస్తుందా? వచ్చేది ఉంటేనే వస్తుంది కానీ
అయ్యో నేను ఎప్పుడు మర్చిపోయినా, మా చెల్లెకు బచ్చాలంటే బాగా ఇష్టమే. మా చెల్లె వచ్చేసరికి నువ్వు చేసి పెట్టుకో, పో. నువ్వు ఉండకపోనాడు. నేను భక్షాలు చేస్తాను అన్ని తయారు చేసుకున్నా కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? నా మాట ఎందుకు ఇంటలేవు? నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు? నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు? లోపలికి రా. మా చెల్లి వచ్చింది, నేను చెప్పినా. మా చెల్లి వచ్చింది అని చెప్పినా. వచ్చింది, మా చెల్లి వచ్చింది. చెల్లె ఏడికి వచ్చినావే? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు మిషన్ కాడికి పోతా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నీ ఎంబడే వచ్చిన. నడు బండెక్కు, ఎక్కు. మా అన్నకు కాలు ఇరిగి నొప్పైంది, ఆపతికి కూడా పోనీయవా? ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి పోకపోతే ఎట్లా? నీకు దండం పెడతా, నీ కాలు మొగ్గుతా, ఇంట్లోకి పోని. మా అన్నను ఒక్కసారి చూడని, మా అన్నతో మాట్లాడని. నన్ను కాదని ఏడిపోతావే నువ్వు? నడు బండెక్కు, ఎక్కు. అబ్బో అన్న చెల్లెల ప్రేమ కారిపోతాందే. మీ అన్నగాడు నన్ను అన్నప్పుడు ఏం చేసినావే? అప్పుడు ఎటువే నిన్నోరు సిగ్గుమాన ఉన్నాడు, ఎవరు నత్తాడా ఇంటికి? ఇప్పుడు మీ అన్న కాపుతా వచ్చిందని మందలించి మర్యాద చేస్తావా? చక్కా బండెక్కు, నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా. చక్కా బండెక్కు. ఇప్పుడు ఏమైందని ఇంత కోపం కట్టాను? నన్ను కాదని పోయింది కాక నన్నే కోపానికి ఎందుకు వస్తానంటున్నావానే? ఎంత ధైర్యమే నీకు? నేను ఎన్నిసార్లు అడిగినా మా అవ్వగారింటికి పోతా అని, పంపించినవా? అంటే నాకు చెప్పకుండా పోతావా? మా అవ్వగారింటికి పోతా అని అడిగి అడిగి ఆస్తకొచ్చింది. ఆపద ముచ్చట కూడా తోలుతావో తోలవని భయపడి నీకు చెప్పకుండా పోయినా. మా అన్నను చూసినావా ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడో? కనీసం దగ్గరికి కూడా పోకుండా తీసుకొని వచ్చినావు కదా, నీకు మనసు ఎట్లా వచ్చింది? ఛీ! ఇంటికి వచ్చిన అన్నంతో మర్యాద లేకుండా మాట్లాడడానికి మీ అన్నకి ఎట్లా మనసు వచ్చిందే? అది అడగవా? అది తెలియదా నీకు? ఆ వాళ్ళు నిన్నేమనలే, నేనే కావాలని తీసుకొచ్చిన. నువ్వు కావాలని తీసుకొచ్చినావా? ఎందుకే? దేనికోసం? అన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా తినుకుంటా నువ్వు అక్కడ ఉంటే నా విలువతో పాటు నీ విలువ కూడా పోతాంది. అందుకే తీసుకొచ్చిన. పని లేక రూపాయి సంపాదన లేక మా అన్న వదినల ముందు నువ్వు అట్లా తిరిగితే నాకేం అనిపించదా? మా అన్నయ్య పట్టుక సప్పులకు ఓపిక పట్టుకొని ఉన్నాడు కానీ ఇంకొకరు లేదుంటే ముఖం పట్టుకొని అడిగేటోళ్ళు నా చెల్లెని ఏం పెట్టి సాధ్యమని. మా అన్నకి ఇట్లా అడిగింటా నిన్ను? నీకేం తక్కువైంది అక్కడ? చూసి చూడలేక నేనే తీసుకొచ్చిన అక్కడి నుంచి. మా అన్న వదిన నిన్నేం అనలేదు, వాళ్ళు బంగారం. సాలి సాలకున్నా మనకు 3 పూటలు పెట్టి వాళ్ళు ఉపాసం అన్నారు. మన కోసం వాళ్ళు దోమలల్ల కూడా వండుకున్నారు. ఇంతకంటే మంచిగా ఎవరు చూసుకుంటారు? మా అన్న వదిన పడ్డ బాధలు చూడలేక ఆ రోజు నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన. నేను కనుక తీసుకొని రాకపోతే నువ్వు ఇంత పని మంతులు అయ్యేటోడువా, పైసలు సంపాదించేటోడువా? ఇవన్నీ విలువలు నీకు తెలియాలనే నేను తీసుకొని వచ్చిన.
అర్థం చేసుకోకుండా మా ఊళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టబడివి. అన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన మా అన్నని కాదని నీతో ఎందుకు వచ్చినో తెలుసా? నీ విలువ కాపాడదామని. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు చేసుకోవో నీ ఇష్టం. అంతే, ఏడవకు. నాకు ఇవన్నీ తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. నేను ఎంత పెద్ద పొరపాటు చేసిందో నాకు అర్థమైంది. పండుగ పూట నువ్వు ఏడవకే. పా, మీ ఇంటికి పోదాంపా, మీ అన్నగా పోదాంపా. చెల్లమైందన్న బాధలా అట్లనే ఉంటావా? గోళీలు వేసుకునే టైం అయింది, గోళీలు వేసుకో. నాకేమదు, నేను ఏ గోళీలు వేసుకోను. గోళీలు వేసుకోకపోతే ఆ నొప్పి ఎట్లా తగ్గుతుంది? ఇక్కడ తాగిన నొప్పి కంటే ఈ నొప్పి ఏం పెద్ద గొప్ప కాదే. మీ చెల్లె కోసం నువ్వు గంతగానం పెడతావు, మరి నా బతికేం కావాలి? నా గురించి ఆలోచించవా? నీకేమన్నా అయితే నేను ఎట్లా బతకాలి? వేసుకో గోళీలు. ఇంటి దాకా వచ్చిన చెల్లి ఇంట్లోకి రాకపోయా. నేనంత పాపం ఏం చేసిందే. మా చెల్లె నాకు దూరం అవడు, ఇంత బాధ నేను తట్టుకోలేకపోతాననే. నేను మా చెల్లెళ్ళ ఇంటికి పోతా, మా బావ కాళ్ళలో మొక్కి మా చెల్లెని బావ దోలుకచ్చుకుంటా. ఎందుకు గంతగానం చిన్న పొరంలో కేడుతున్నావు? నీ కాలు నొప్పి తక్కువైనాక పోయొద్దుకి. నాకు దుఃఖం ఆగుతలేదు బావాడి, అంతా రావాలనే, నేనన్న మాటల వల్లనే. నేను ఆ రోజు అట్లా మాట్లాడకుంటే ఈ రోజు నాకు నా చెల్లె బావ దూరం కాకపో, మా బావ నన్ను అంతలా చేయించుకుంటాడంటే అన్నిటికీ కారణం నీదే. నేను పోయి తీసుకొచ్చుకుంటా. నువ్వు వేడికి రాకుండా మేమే వచ్చినాం. చెల్లె బావా, నేను అన్న మాటలని మనసులో పెట్టుకోకు, నాదే తప్పు. నాది కూడా తప్పే బావా. నేను కూడా ఎగిరితా పడకుండా అయిపో, ఎగిరితా పడి కోపానికి రాకుండా అయిపో. ఇంటికి పోయినాక అది మాట్లాడిన మాటలకు, అది ఏడ్చిన తీరుకు నా మనసు గారికి నాకు బుద్ధి చేసింది. ఏ అన్న చెల్లెల బంధాన్ని నేను దూరం చేద్దాం అనుకున్నానో ఆ అన్న చెల్లెల బంధాన్నే ఈ ఉగాది పండుగ నాడు నా చేతులతోనే నేను కలుపుతాను. మీ చెల్లెను నేను ఎప్పటికి దూరం చేయ. మనం అందరం కలిసి ఉందాం బావా. భవాని, భక్షాలు చేసుకొని తిందాం పారా. చెల్లె పారా.